లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుంది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తుంది. బినామీ, షెల్ కంపెనీలు, హవాలా ద్వారా నిధుల మళ్లింపుపై ఈడీ ఆరా తీస్తుంది. లిక్కర్ కేసులో 3,500 కోట్ల స్కామ్ జరిగినట్లు ఈడీ గుర్తించింది. రైట్ టికెట్ లిక్కర్ స్కామ్ కేసులో అయితే ఈడీ దూకుడుగా వ్యవహరిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇటు తమిళనాడు అలాగే కర్ణాటక, ఢిల్లీలోని దాదాపు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈడీ తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? లిక్కర్ స్కామ్ లో ఈడీ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా దేశవ్యాప్తంగా రైడ్స్ కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఏపీ, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణలో 20 చోట్ల కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే నకిలీ ఇన్వాయిస్ పేరుతో 3,500 కోట్ల రూపాయల సంబంధించి మద్యము నకిలీ ఇన్వాయిస్లతో లావాదేవీలు ట్రాన్సాక్షన్ చేశారు. అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో దీనికి సంబంధించి హవాలా రూపంలో మనీ ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పి కూడా ఈడీ అధికారులు దీనికి సంబంధించి అన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఆధారాలు సేకరించే నేపథ్యంలోనే పూర్తిగా సోదాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే షెల్ కంపెనీ కావచ్చు, బ్యాంక్ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ పట్ల దీనికి సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే తనిఖీ కూడా చేస్తున్నారు. అయితే హవాలా రూపంలో మనీ ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది, దీనికి సంబంధించిన ఆధారాలు ఏమేమి ఉన్నాయనే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు ఈడీ అధికారులు ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే సోదాలు మాత్రం సాయంత్రం వరకు కూడా కొనసాగుతాయి. సాయంత్రం తర్వాత నిందితులకు సంబంధించిన ఇళ్లలో లిక్కర్ స్కామ్ లో ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారి ఇళ్లలోనే ప్రధానంగా సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ తో పాటు కొంత నగదును కూడా సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే నకిలీ ఇన్వాయిస్ పేరుతోనే 3,500 కోట్లకు సంబంధించి భారీ స్కామ్ చేశారు కాబట్టి ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, అంతేకాకుండా ఎవరెవరి కంపెనీకి ఎలాంటి డబ్బులు దీనికి సంబంధించి ట్రాన్సాక్షన్ జరిగిందనే దానిపైన కూడా ప్రజెంట్ ఈడీ అధికారులు సోదాలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. పవన్, ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో ఎలాంటి కీలక సమాచారం బయటకు వచ్చింది? అయితే సోదాలకు సంబంధించి చూస్తే ప్రధానంగా నిందితులు ఎవరైతే 8 మంది ఉన్నారో వాళ్ళకి సంబంధించిన దానిపైనే ఇప్పటికే ఈడీ నజర్ పెట్టింది. వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన ట్రాన్సాక్షన్ కావచ్చు, అంతేకాకుండా అందులో హవాలా రూపంలో మనీ ట్రాన్సాక్షన్ జరిగిందనే దానిపైన కూడా ఎవరెవరు హవాలా రూపంలో మనీ ట్రాన్సాక్షన్ చేశారనే దానిపైనే ప్రధానంగా ఈడీ అధికారులు కూడా దర్యాప్తు చేపట్టారు. కాబట్టి దీనికి సంబంధించి కీలకమైన సమాచారం కూడా ఇప్పటికే ఈడీ అధికారుల వద్ద ఉంది. రైట్, థ్యాంక్ యూ పవన్.